టైంలో మనము అపోజిషన్ నెగిటివ్ వార్తల మీద చర్చించుకోవడం వేస్ట్. నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లో అంతా ఫోన్లలోనే వాడుకున్నారు వాళ్ళంతా. అయితే మనకు అవసరమా ఇప్పుడు ఇది? ఎందుకంటే మన 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చిన సంబరాలలో ఈ ప్రెస్ మీట్లో అవసరమా? చెప్పమంటే చెప్తాను, నాకేం లేదు మీకు. ఓకే, ఇప్పుడు ఏంది మన మీ క్వశ్చన్ ఇది? నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్, వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏంటంటే, జగ్గారెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలామంది సీనియర్స్, మా అందరి మీద వాళ్ళు ఫోన్లు. నాకు చాలామంది అంటారు, అన్న నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేసుకోండిరా అని అంటుంటే, అది విచిత్రం ఏంటంటే, అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళే కదా. నాకు పోలీసు వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసు వాళ్ళతో మాట్లాడితే, ఆ గవర్నమెంట్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే, అన్న మేము వాట్సాప్లో నుంచి మాట్లాడతాం అన్న అంటారు. అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమవుతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నారు. పోలీసు వాళ్ళు కూడా అన్నారు, ఆ రోజు కొంత పోలీసు అధికారులు కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి. నిన్న మీ ఏమంటుంది ట్యాపా, మీ ట్యాపింగ్ మా ట్యాపింగ్ అందరు ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు రా నాయన కేసీఆర్. అంటే వాళ్ళు ఎంత బలహీనులు అయిపోయారంటే, ఒక సీక్రెట్స్గా ఉండాల్సింది కొంత, ఎవరంటారు వీళ్ళని వాళ్ళనేమో క్రైమ్ చేసే వాళ్ళ మీద పెట్టాల్సిన నిఘాని రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి, వాస్తవానికి కూడా వాళ్ళు వచ్చిన ఒక 1 year వదిలేసేసి, ఒక దాదాపు 7-8 ఏళ్ళు వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళ టార్గెట్ కొంత ఏర్ల మీద ఉండే. నంబర్ 1 రేవంత్ రెడ్డి. మా జిల్లాలకు వచ్చేసరికి జగ్గారెడ్డిగా నేను ఉంటుంటే, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా కొందరిని టార్గెట్ పెట్టేసారు అప్పుడంతా. అంటే ఎలక్షన్లలో వాళ్ళు, అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు మాకు ఎవరైనా పైసలు పంపిస్తే పైసలు కూడా పట్టేసారు కదా, డబ్బులు పట్టడము, చెయ్యడము. మాకు ఎవరైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ పైసలు పట్టడము. ఇంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పరిపాలన, నీచమైన పరిపాలన, దుర్వినియోగం చేసే పరిపాలన ఆ రోజు కేసీఆర్ కుటుంబం చేసింది. చెప్తా. కాబట్టి
ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉండొద్దు అని ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ పోలీస్ అయినా చట్ట పరిధిలో చట్టపరంగా పద్ధతిలో ఉండాలనే దానికి ఉండాలని ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు కూడా రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరన్నా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేము ఇదా? డెమోక్రసీ లీడర్స్ కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేము. దయ్యాలు వచ్చి వేదాల్లో లేచినట్టుందా మరి? టూ మచ్ ఇది. దయ్యాలు వచ్చి దేవుని తిడితే ఏమంటాం చెప్పి? అదా ఇదా చెప్తే కదా, దయ్యాలు వచ్చి దేవుని తిట్టినట్టున్నాయి కదా. ఇదే కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఎంతో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం ఒకటి. మరి నేను చూస్తున్నా రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, ఓవర్ యాక్షన్. మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంది? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేదేంది, పోయేదేంది? నేనేమంటున్నంటే, నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసిన, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసిన, నీ పొలిటికల్ పరిస్థితానికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వు ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్తుంది. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా.
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్.